ఫస్ట్ ఊర్లో మంచి పేరు పొందాలని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా ఆ ఊరిని వెనకాల పెట్టాడు. స్ట్రాటజీ బాగానే ఉంది. ఊరోళ్ళకి అరే మనోడు ఒక ఫీలింగ్. నెక్స్ట్ ఏమైంది, అక్కడ నిలబడాలంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకు చిల్లర కావాలనేది తెలిసింది. చిల్లర కావాలి కదా, పోటీ చిల్లర చేశాడా? ఎలా సంపాదించుకుందా పోటీ చేయాలి అనుకున్నాడు పాపం. ఓకే. చిల్లర కోసం ట్రై చేశాడు. మంచి పన్నాగం అంటే అది. నేను తప్పను, బిజినెస్ మైండ్ని అసలు ఎప్పుడు తప్పను ఇలాంటి వాళ్ళని. ఏం చేశాడు, ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టాడు. నేను పిలిస్తే యూట్యూబ్ వాళ్ళందరూ వస్తారని తెలుసు, అందరికీ ఫ్రీగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఎవడొచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే చెప్పేవాడు, చక్కగా నీట్గా వండించుకుంటూ. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అక్కడెక్కడో ఒక దగ్గర పెడితే జనాలు లైన్ కట్టారనమాట. ఏది కుమార్ ఆంటీ దగ్గర అప్పుడు జనాలు వచ్చినాయి, అవును. అలా లైన్ కట్టారు. ఆ విజువల్స్ తీసుకొని దాన్ని డాక్యుమెంటేషన్ చేసి మనకు తెలిసిన సర్కిల్లోనే కొద్ది గొప్ప డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, మినిమం బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఫ్రాంచైజీలు. నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు, నెల్లూరు పెద్ద మొత్తం ఫ్రాంచైజీలు అమ్మేశారు. 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొన్ని మేడం కూడా కొన్నారా? కొన్నారులే, ఆవిడ సొంత బిల్డింగ్ లో పెట్టుకుంది కానీ ఫ్రాంచైజీగా డబ్బులు పెట్టింది. ఓకే. ఇట్లా అందరూ కొనేసుకున్నారు. కొన్న తర్వాత ఆ సొమ్ము పట్టుకొని వెళ్ళిపోయాడు రాజకీయాల్లో ఏదో చేద్దామని. కానీ ఆ సొమ్ము వాళ్ళ కాలుగోటికి కూడా సరిపోలే. అబ్బా అనుకున్నాడు, సరే ఫోన్లో ఎవరు తరఫున ఏం చేద్దాం అనుకొని ఇప్పుడు ప్రజెంట్ ఈ అధికార పార్టీలో చేరి ప్రతిపక్షాన్ని విమర్శిస్తా, ఎంత కావాలంటే అంత తిట్టి పెడతా, మీరు నువ్వు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి అక్కడ ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఈయన ఎవరిని టార్గెట్ చేశారంటే రోజాని. ఎందుకంటే పాపం జబర్దస్త్ దగ్గరుండి చూశాడు కాబట్టి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్ళు జబర్దస్త్లో ఉన్నప్పుడు ఈయన ఎదురుగానే ఉండింది. నువ్వు పక్కన వెళ్తున్నా కూడా ఆమెకు వచ్చే ఫోన్లు, ఆమె మాట్లాడే మాటలు, ఆమె అపాయింట్మెంట్లు, ఆమె చేసేవన్నీ నీకు తెలుస్తుంది కదా. వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరూ ఆ సీక్రెట్స్, అవన్నీ పర్సనల్ సీక్రెట్స్. ఇప్పుడు నీ స్టూడియోకి వచ్చారా, నేను ఇక్కడే కూర్చున్నా, మీ స్టూడియోలో ఉన్న మీ పర్సనల్ సీక్రెట్స్, ఆ బుక్స్ అవన్నీ నేను తీసుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఎలా ఉంటుంది చెప్పు, నమ్మక ద్రోహం. అది చేశాడు వాడికి.